కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్లు నరకడానికి అనుమతి తీసుకున్నారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చెట్ల నరికివేతకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పర్మిషన్ తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు జస్టిస్ గవాయ్. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఏ మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే అనుమతులు తీసుకునే చెట్లను తొలగించినట్టుగా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారు సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వి. అయితే అనుమతులు లేకపోతే మాత్రం సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకున్నారా లేదా అని కూడా సీరియస్ అయింది. అప్డేట్స్ ఏంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి కంచగచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు కోర్టు నెంబర్ 2 జస్టిస్ గవాయ్ వర్సెస్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇందులో ప్రభుత్వ తీరుపై మరొకసారి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అక్కడ కంచగచ్చిబౌలి భూ విషయంలో 400 ఎకరాల విషయంలో చెట్లను ఏ విధంగా నరికివేశారో, అసలు చెట్లను నరికివేసే సమయంలో అసలు మీరు అనుమతులు తీసుకున్నారా లేదా చాలా స్పష్టంగా చెప్పాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని సుప్రీంకోర్టు మందలించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో వాల్టా చట్టం అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ స్వయం అనుమతితోనే ఇదంతా కూడా జరిగినట్లు కూడా మరొక వైపు అటు అమికస్ క్యూరీ కోర్టుకు తమ బాధలు కూడా వినిపించారు. మొత్తం మీద పర్యావరణ పరిరక్షణ సంబంధించిన విషయంలో ఏ మాత్రము రాజీ పడము. అయితే గతంలో జరిగినటువంటి నష్టానికి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అనుమతులు లేకుండా అసలు ఏ విధంగా చెట్లను నరికివేశారు, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఒకవైపు అధికారులు చీఫ్ సెక్రటరీ ఒకవేళ రాష్ట్ర నిబంధనలకు విరుద్ధంగా 1996 సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఒకవేళ చెట్లను నరికివేస్తే మాత్రం ఖచ్చితంగా అధికారులు జైలుకి వెళ్తారంటూ కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వము తరపు న్యాయవాది అభిషేక్ మను వాల్టా చట్టం అమల్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం అనుమతితోనే వాటన్నిటి కూడా పూర్తిగా తొలగించింది. అది కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే కొన్ని చెట్లను చిన్న చిన్న పొదలను మాత్రమే దాన్ని చదును చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అంటూ కూడా అటు అభిషేక్ మను సింఘ్వి కోర్టు అటు సుప్రీంకోర్టుకు తన వాదనలు కూడా వినిపించాడు. మరోవైపు ఎంకెస్ క్యూరీ ఈ కేసులో ఎంకెస్ క్యూరీ కూడా సుప్రీంకోర్టు నియమించింది కాబట్టి తను వాదనలు కూడా ఎంకెస్ క్యూరీ కూడా వినిపించింది. ఇరువాదనల కోర్టు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో సిఈసి నిబంధనలకు సంబంధించిన విషయంలో పూర్తి వివరణ 4 వారాల్లో కౌంటర్ రూపంలో పొందుపరచాలి. మరోవైపు జరిగినటువంటి నష్టానికి ఏ విధంగా భర్తీ చేస్తారు, ఏ విధంగా పర్యావరణాన్ని రక్షిస్తారు, ఏ విధంగా జంతువుల్ని సంరక్షిస్తారు, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా కౌంటర్ రూపంలో సమర్పించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ మే 15కి వాయిదా వేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తీర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సుప్రీంకోర్టు దానికి సంబంధించిన వివరణల కౌంటర్లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తాయని మాత్రం చూడాల్సిందని చెప్పొచ్చు. అప్పటి వరకు కూడా స్టేటస్ క్వో అంటే ఇప్పటి వరకు ఏ విధంగా గతంలో ఇచ్చిన స్టే ఏ విధంగా అమలవుతుంది, యథావిధంగా అమలవుతుంది, ఏ విధంగా సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా పనులు చేయడానికి వీల్లేదంటూ కూడా ఎక్కడ ఉన్నటువంటి పనులు అక్కడే ఉండాలంటూ కూడా స్టేటస్ కో ఆర్డర్ కూడా యథావిధిగా కొనసాగుతున్నట్టు కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జాన్సీరాణి, అంటే సునీల్, ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వము సిఈసి ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించిన విషయంపై కూడా 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి. ఎప్పుడైతే నివేదిక ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వము ఏ రకంగా పనులు చేస్తుంది, ఏ రకంగా భర్తీ జంతు సంరక్షణగా చేస్తుంది, ఏ రకంగా వాటన్ని ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి ఏ రకంగా వాటిని భర్తీ చేస్తుందన్న దాని విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి. మరోవైపు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. 1996 సుప్రీంకోర్టు మార్గదర్శనాలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఒకవేళ పర్యావరణాన్ని హరించే ప్రయత్నం చేస్తే మాత్రం అధికారులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా అటు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో దాని కౌంటర్ రూపంలో ప్రభుత్వం ఏ విధంగా వాటిని సంరక్షిస్తుందన్న విషయాల మాత్రము కౌంటర్ రూపంలో పొందుపరచడం అవుతుంది. 4 వారాల్లో పూర్తి వివరాలు కూడా పొందుపరుస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వము దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ఒక కమిటీని వేసింది.
ఆ కమిటీలో బట్టి విక్రమార్కు చాలా మంత్రులు ఉన్నారు, చాలా మంది అధికారులు ఉన్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు. కమిటీ ఇప్పటికే అధ్యయనం చేసింది. మరోవైపు కమిటీ నేరుగా అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెళ్లి కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన విషయంలో పూర్తిగా నివేదికను కూడా సిద్ధం చేసింది. కాబట్టి ఆ నివేదికకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం బాల్టా చట్టంకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం గతంలో సుప్రీంకోర్టు 1996 సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శనకు అనుగుణంగా మరి కౌంటర్ లో తన అంశాలన్నిటి కూడా పొందుపరిచి సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉంది. మరి ఈ కౌంటర్ లో పొందుపరిచిన అంశాలను పరిలోకి తీసుకున్న తర్వాత మరి సుప్రీంకోర్టు మే 15 తర్వాత ఈ పిటిషన్ పై మరొకసారి విచారించి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్నది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించిన భూ వివాదంపై సోషల్ మీడియాలో ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వారిపై కూడా పోలీసులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. చాలా మందిని నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెట్టినటువంటి అనేక పోస్టులను కూడా తొలగించారు. వాటికి సంబంధించిన విషయంలో కూడా వైపు పోలీసులు కూడా దర్యాప్తు అయితే సీరియస్ గా కొనసాగిస్తున్నారు. మొత్తం మీద కంచె గచ్చిబౌలి విషయంలో వైపు సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్ గానే ఉంది. పర్యావరణాన్ని హరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా అధికారులకు కొంత సీరియస్ గానే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అంటే ఇప్పటికే ఎలాంటి పనులు చేయొద్దు, స్టేటస్ కో ఆర్డర్ ని ఫాలో కావాలి, ఎందుకంటే గతంలో ఇచ్చిన స్టేని యథావిధిగా కొనసాగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కాబట్టి మే 15 తారీఖున సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ రూపంలో అనేక అంశాలు కూడా పొందుపరిచి తర్వాత మరి సుప్రీంకోర్టు ఏ విధంగా దీనిపై యాక్షన్ తీసుకుని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.